హలో, ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ సంబంధించిన చాప్టర్ స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఈ వీడియోలో మనం ఎన్ని ఉన్నాయి, ఏంటి, అవి ఎందుకు గుర్తుండాలి అనేది మనం వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గైడ్లైన్ మనకి ఎందుకు తెలియాలి అని అంటే, ఒకటి టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్లో. రెండోది వచ్చేసి నీకు గైడ్లైన్ తెలిసింది అని అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. సో ప్రశాంతంగా ఎగ్జామ్ కూల్గా రాసుకోవచ్చు. అదే ఇప్పుడు మనం ఈ చాప్టర్లో ఎన్ని ఉన్నాయి, అలాంటి మేజర్ గైడ్లైన్స్ ఏంది, ఓన్లీ మేజర్ గైడ్లైన్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకి ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ తెలియాల్సింది న్యూ ఆర్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ ఏంటిది అనేది పక్కా తెలియాలి. న్యూ అంటే ఫస్ట్ టైం వచ్చాడనుకో న్యూ. ఓకే, ఆ ఫస్ట్ టైం వచ్చిన పేషెంట్ 3 years లోపు వచ్చాడనుకో ఎస్టాబ్లిష్డ్. 3 years తర్వాత వచ్చాడనుకో మళ్ళీ న్యూ పేషెంట్ కిందకే కన్వర్ట్ అవుతాడు. ఈ గైడ్లైన్ ఒకటి మనకు గుర్తుండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్ అండ్ సబ్సిక్వెంట్ విజిట్స్. ఇనిషియల్ అంటే ఏం లేదు, పేషెంట్ అతడు హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు, ఆ రోజు గింట ఏదైనా సర్వీస్ జరిగిందనుకో దాన్ని మనం ఇనిషియల్గా తీసుకుంటాం. సెకండ్ డే గింట సర్వీస్ జరిగిందనుకో దాన్ని సబ్సిక్వెంట్గా తీసుకుంటాం అనేది మనకు గుర్తుండాలి. అక్కడ క్వశ్చన్లో నీకు చెప్తాడు సబ్సిక్వెంట్ డే సిబిటీ కోర్స్ మాత్రమే రిపోర్ట్ చేయండి, లేదు ఇనిషియల్ డే మాత్రమే రిపోర్ట్ చేయండి అని అడుగుతాడు. అడిగినప్పుడు నీకు తెలియాలి ఇనిషియల్ అంటే ఓకే ఫస్ట్ డే సర్వీస్ ఏమేమి జరిగింది అదే కొడేయాలి. ఓన్లీ సబ్సిక్వెంట్ అన్నాడు అనుకో అప్పుడు ఓన్లీ సెకండ్ డే ఏం జరిగింది, ఏ రోజు అడుగుతుండో ఆ రోజు మాత్రమే కోడ్ చేస్తే సరిపోతుంది అనేది మనకు తెలియాలి. అలాగే ఓటీసీ డ్రగ్స్ ఎందులోకి వస్తుంది, ఎండిఎం లెవెల్లో. ఎందుకంటే మీకు ఎండిఎం టేబుల్లో ఎక్కడ మెన్షన్ చేయడు ఓటీసీ డ్రగ్స్ ఇక్కడ ఉన్నాయి అని చెప్పి. సో అందుకు చెప్తున్నా ఈ పాయింట్, ఓటీసీ డ్రగ్స్ అనేది లో ఎండిఎం లెవెల్లోకి వస్తుంది, అది కూడా మనకు గుర్తుండాలి. అండ్ అలాగే ఈఎన్ఎం మాడిఫైర్స్ 24, 25, 57 ఇవి వేటితో ఇస్తాం, ఓన్లీ ఈఎన్ఎం కోడ్స్తోనే ఇవ్వాలి. 992022 994999 వాటికి మాత్రమే ఇవ్వాలి. వీటిని ఈ 25 మాడిఫైర్ పోయి ఏదో రేడియాలజీ కోడ్లకో ల్యాబొరేటరీ కోడ్లకో సర్జరీ కోడ్లకో ఉందనుకో మనం డైరెక్ట్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇవి ఈఎన్ఎంతో పాటు ఇవ్వాల్సిన మాడిఫైర్స్. దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది, 24, 25, 27 గురించి క్లియర్గా చెప్పాం. కాకపోతే ఇక్కడ రఫ్గా చెప్తా. 24 అంటే ఏంది, అన్రిలేటెడ్ ప్రొసీజర్. పోస్ట్ ఆపరేటివ్ అంటే గ్లోబల్ పీరియడ్లో ఉంటాడు పేషెంట్, అన్రిలేటెడ్ కండిషన్తో మనకు రిటర్న్ వస్తాడు. రిటర్న్ వచ్చిన టైంలో మనం 24 ఇవ్వాలి అనేది ఒకటి ఐడియా ఉండాలి. 25 అంటే ఏంటిది, సేమ్ డే ఎవాల్యుయేషన్తో పాటు ఏదో మైనర్ సర్జరీ లైక్ లాసరేషన్, ఐ అలాంటివి జరిగినప్పుడు మనం 25 మాడిఫైర్ ఈఎన్ఎంకి ఇస్తాం. అలాగే 57 అంటే డిసిజన్ ఫర్ సర్జరీ, తను సర్జరీ చేయాలని డిసైడ్ అవుతాడు, అది నెక్స్ట్ ఎప్పుడో ప్లాన్ చేసుకున్నప్పుడు మనం అప్పుడు ఆ రోజున్న ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్కి 57 ఇవ్వాలి. ఇది మనకు క్లియర్ ఉందనుకో అక్కడ మాడిఫైర్లను చూసి మనం డైరెక్ట్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గైడ్లైన్ ఏంటంటే పేషెంట్ అడ్మిట్ అవుతాడు అండ్ డిశ్చార్జ్ అవుతాడు సేమ్ డే, మోర్ దెన్ 8 hours ఉండాలి. ఉన్నప్పుడు మనము ఇనిషియల్ విజిట్స్ కోడ్ చేయకూడదు, అంటే ఇన్ పేషెంట్ కోడ్స్ కోడ్ చేయకూడదు. ఏం కోడ్ చేయాలి, అబ్జర్వేషన్ కోడ్స్ కోడ్ చేయాలి. ఆ అబ్జర్వేషన్ కోడ్స్ ఏంటి అంటే 992349, 99235 అండ్ 99326. అదే డిఫరెంట్ డే అయిందనుకో సేమ్ మళ్ళీ అక్కడ అబ్జర్వేషన్ సర్వీస్కి ఎంత టైం స్పెండ్ చేసిండని దాన్ని బేస్ చేసుకొని మనం 99238, 99239 ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ న్యూ బర్న్ కేర్ వచ్చేసి న్యూ బర్న్ కేర్కి వచ్చేసి మనం 99463 ఇవ్వాలి అనేది గుర్తుంచుకోవాలి. అంటే సేమ్ డే డిశ్చార్జ్ అయినప్పుడు న్యూ బర్న్ అయితేంది, డిఫరెంట్ డే అయితేంది, సేమ్ డే అయితేంది అనేది ఈ గైడ్లైన్ మనకు గుర్తుండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కన్సల్టేషన్ అంటే మనకు అందరికీ తెలుసు, RRR క్రైటీరియా మీట్ కావాలి. 1 hour వచ్చేసి రిపోర్టు, ఇంకో R వచ్చేసి రిక్వెస్ట్, అండ్ నెక్స్ట్ R వచ్చేసి రెండరింగ్. రిపోర్టు, రెండరింగ్ అండ్ రిక్వెస్ట్ అనేది ఖచ్చితంగా ఫిజిషియన్ చేయాలి, అండ్ ఫ్యామిలీ కానీ అండ్ పేషెంట్స్ కానీ చేస్తే మనం దాన్ని కన్సల్టేషన్గా తీసుకోము. అలాగే ఈ 3 Rలలో ఏ ఒక్క R రిపోర్ట్ కాకపోయినా మనం ఈఎన్ఎం కోడ్ చేయాలి అనే గైడ్లైన్ మనకు కంపల్సరీ తెలియాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈడీలో టైం అనేది మనం అసలు కన్సిడర్ చేయము. ఒకవేళ ఈడీ క్వశ్చన్లలో ఎక్కడైనా టైం కనబడ్డా టైంని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది ఒక గైడ్లైన్. అండ్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడప్పుడు బిట్స్ క్వశ్చన్స్లలో వస్తాయి, కోడింగ్ గైడ్లైన్స్లో కానీ మన కాంప్లియన్స్ దానిలో కానీ అడుగుతాడు, అప్పుడప్పుడు అడిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆ గైడ్లైన్ కూడా చెప్తున్నా, టైం నాట్ ఏ కాంపోనెంట్ ఇన్ ఈడీ డిపార్ట్మెంట్ అనేది గుర్తుంచుకోండి. అలాగే క్రిటికల్ కేర్ 99291, 99292. ఇందులో
ఇక్కడ మీకు కింద చూపెట్టా కదా, ఇంట్యుబేషన్, యాక్సిమెట్రీ, చెస్ట్ ఎక్స్రేస్ ఇవన్నీ అందులో ఇంక్లూడ్ అవుతాయి. సో సపరేట్గా మనం కోడ్ చేయకూడదు. కానీ సపరేట్గా ఎప్పుడు కోడ్ చేస్తాం అనేది కూడా మనకు తెలియాలి కదా. ఎప్పుడు చేస్తాం? ఫిజిషియన్ క్లియర్గా చెప్తుండు, ఈ నేను చేసిన ఈ ఇంట్యుబేషను క్రిటికల్ కేర్లో టైంలో ఇన్వాల్వ్ కాదు అని చెప్పిండు. క్లియర్గా చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా మళ్ళీ సపరేట్గా కోడ్ చేయాలి. ఈ గైడ్లైన్ అనేది గుర్తుంచుకోండి. ఎప్పుడు ఇంక్లూడ్ అవుతుంది, ఎప్పుడు మనం కోడ్ చేయాలి, ఎప్పుడు కోడ్ చేయకూడదు అనేది మనకు తెలియాలి. అది తెలిసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అలాగే క్రిటికల్ కేర్లో ఇంకో గైడ్లైన్ ఉంది. 30 మినిట్స్ కంటే బిలో ఉందనుకో టైం, మనం క్రిటికల్ కేర్ కోడ్ చేయకూడదు. రెస్పెక్టివ్ ఈఎన్ఎం ఏది వస్తే అదే మనం కోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నియోనెటల్ క్రిటికల్ కేర్. ఇందులో కూడా సేమ్ గైడ్లైన్, అక్కడ మనం ఏదైతే చెప్పుకున్నామో అంతే. ఈ కింద మీకు కనిపిస్తున్న ఈ ప్రొసీజర్స్ అన్నిట్లో ఒకవేళ తను ఏం చెప్పలేదు కానీ టెస్టులు పర్ఫామ్ జరిగింది, ఫిజిషియన్ ఏం చెప్పలేదు, క్లియర్గా ఏం చెప్పకుండా టెస్టులు అన్నీ చేశాడు, అయిపోయింది, ఇవన్నీ అప్పుడు అందులో ఇంక్లూడ్ అవుతుంది. కానీ ఫిజిషియన్ ఎప్పుడైతే మనకు ఒక పాయింట్ చెప్తాడు, ఇది క్రిటికల్ కేర్లో ఇన్వాల్వ్ కాలేదు అన్నప్పుడు మనం సపరేట్గా కోడ్ చేయాలి. ఈ పాయింట్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎందుకంటే క్వశ్చన్ని తింపి ఇచ్చేది ఇక్కడే. ఒకసారేమో ఇన్క్లూడెడ్ అని చెప్తాడు, ఇంకోసారేమో ఇన్క్లూడెడ్ కాదని చెప్తాడు. కాదని చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం సపరేట్గా కోడ్ చేయాలి. ఓకేనా? ఈ 2 గైడ్లైన్ వైస్ వర్సా ఉంటాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ ఎన్ఐసి క్రిటికల్ కేర్ ఉంటుంది కదా, ఈ అబ్బాయి వాళ్ళ మదర్తో వస్తాడు. ఎక్కడికి? బర్తింగ్ రూమ్కి కానీ డెలివరీ రూమ్కి కానీ వస్తాడు. డెలివరీ రూమ్లో ఈ నేనైతే ఎక్కడైతే పైన చెప్పిన ఈ ప్రొసీజర్స్ ఉన్నాయో అవి గింట ఆ డెలివరీ రూమ్లో జరిగాయి అనుకో, అప్పుడు మనం సపరేట్గా కోడ్ చేయాలి. కానీ పేషెంట్ని డెలివరీ రూమ్లో ఈ ప్రొసీజర్స్ అన్నీ చేయకుండా క్రిటికల్ కేర్కి పట్టుకుపోయాడు అనుకో, అప్పుడు మళ్ళీ మనం సపరేట్గా కోడ్ చేయం. ఒకవేళ డాక్యుమెంటేషన్ నీకు సపరేట్గా కోడ్ చేయమంటే మాత్రమే మనం చేస్తాం, అదర్వైజ్ మనం చేయాల్సిన పని లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రొలాంగ్డ్ సర్వీస్. ప్రొలాంగ్డ్ సర్వీస్ అంటే 994417 99418 అనేటి కోడ్స్ మనం వాడతాం. ఈ కోడ్స్ని వేటికి ఇవ్వాలి? హైయెస్ట్ లెవెల్, హై లెవెల్ ఎండిఎంకి మాత్రమే ఇవ్వాలి. అంటే ఐ కోడ్. ఇప్పుడు సపోజ్ మనం అవుట్ పేషెంట్ తీసుకున్నాం అనుకో, 99205 అది న్యూ పేషెంట్లో హై లెవెల్ కోడ్, దానికి మాత్రమే ఈ 99417 కోడ్ ఇవ్వాలి. అలాగే ఇన్ పేషెంట్కి ఇవ్వాలి, ఇన్ పేషెంట్ అప్పుడు ఈ కోడ్ యూజ్ చేస్తాం. అండ్ కన్సల్టేషన్స్, అవుట్ పేషెంట్ కన్సల్టేషన్స్కి ఈ కోడే ఇస్తాం మనం. హై లెవెల్ దానికి, హోమ్ హెల్త్ దానికి ఇస్తాం, అండ్ టెలిహెల్త్ దానికి ఇస్తాం. ఇవి గుర్తుంచుకోవాలి మనం. ఈ వీటికి వస్తుంది ఈ ప్రొలాంగ్డ్ సర్వీస్ అనేది, మీకు ఒక ఐడియా ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 99418, ఇది కూడా సేమ్ హయ్యర్ లెవెల్కే ఇస్తాం. కాకపోతే 8 కంటే ఇన్పేషెంట్ సర్వీస్కి, ఇన్పేషెంట్ కన్సల్టేషన్కి అండ్ నర్సింగ్ ఫెసిలిటీకి, ఈ మూడింటికి ఉన్న హై లెవెల్ కోడ్స్తో పాటు మనం ఇది ఇవ్వాలి. వాటికి టైం రేంజ్ కూడా చూసుకోవాలి. అండ్ ఆల్మోస్ట్గా ఈ వీళ్ళు అడిగే వాటికి బాక్సెస్ ఉంటాయి. మీరు టైం అంతా క్యాలిక్యులేట్ చేసి అక్కడ కంగారు పడాల్సిన పని లేదు. సీదా బాక్స్ కాడికి వెళ్ళాలి, ఇంత టైం రేంజ్లో ఉంది, ఎన్ని యూనిట్స్ వస్తే నీకు ఆ బాక్స్లోనే వాడు క్లియర్గా చెప్తాడు. సో అక్కడ చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఏదైనా కాన్సెప్ట్స్ మీద వీడియోలు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.